మనకు నచ్చి మనం చేసుకుంటే ఎంతటి కష్టమైనా సరే ఇష్టంగా మారుతుంది. సేమ్ అలానే మొక్కలైనా, ఈ కోళ్ళైనా, ఆవులైనా ఏవైనా అంతే. మనకిష్టపడితేనే మనం ఎంత కష్టమో అవసరమా అని వేరే వాళ్ళకి ఉంటుంది గానీ, మనకి మనం ఏమనుకుంటామంటే కష్టమే లేదు అన్నట్టు ఉంటుంది. మా బావకి కూడా నేను సేమ్ ఇలానే చెప్తాను. ఎందుకు ఈ కోళ్ళు డ్యూటీ నుంచి వచ్చి ఇవన్నీ కష్టమవుతుంది కదా నీకు అంటే, కష్టమైనా సరే ఇష్టం కాబట్టి చేస్తున్నాను అంటాడు. సరేలే ఇంకా తన ఇష్టం కదా అనేసి మరి నేను ఇంకేమీ అనట్లేదు. మీరు అనుకోవచ్చు అక్క మరి మీరు ఇంట్లోనే ఉంటారు కదా, మీరు చూసుకోవచ్చు కదా వీటి గురించి అనేసి. నాకు కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు నేను కోళ్ళని చూసుకుంటాను బాగానే ఉంది. బట్ అక్కడ పాములు తిరుగుతుంటాయి. నాకు అటు సైడు చెప్పాను, నాకు అవైలబుల్గా ఉండేటట్లు డోర్స్ పెట్టించు, ఇలా పెట్టించు అలా పెట్టించు అంటే దానికి ఇంకా టైం పడుతుంది. అంటే వాళ్ళు డ్యూటీలకి వెళ్ళి రావాలి కదా, వాళ్ళు డ్యూటీ చేసుకుంటూ ఈ పనులు కూడా చేసుకుంటూ రావాలంటే కొంచెం ఇబ్బందే. ఈ మధ్యన డ్యూటీస్ కూడా చాలా అంటే ఏ షిఫ్ట్ వెళ్ళిపోతున్నారు, నైట్ డ్యూటీస్ అని చాలా ఫోన్స్ అయితే వస్తున్నాయి కంపెనీ నుంచి. ఇంకా ఇవి అవి అంటే మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. వీటి లోపలికి రావాలంటేనే నాకు అదొక ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే ఎటు సైడ్ నుంచి ఏ పాము వస్తుంది ఏంటి, ఇటు సైడ్ బాగా పాములు అయితే తిరుగుతాయి. ఆ భయం నాకైతే బాగా ఎక్కువ ఉంది. అందుకని చెప్పేసి ఇటువైపు నేను ఎక్కువగా రాను. నైట్ టైమ్స్ అయితే ముయ్యాలి అంటే చాలా టెన్షన్తో వస్తుంటాను, అడుగు మీద అడుగు వేసుకొని. మా బావ అయితే ఈజీగా మూసేస్తారు. అదేంటో నాకు భయం, చెప్పలేము అంతేని. ఇంకా మేమైతే ఈ కోళ్ళని తీసుకొచ్చాము. ఫస్ట్ చూసారు కదా పెద్దగా కనిపిస్తున్నాయి పుంజులు. ఫస్ట్ మేము తీసుకొచ్చింది ఆ కోళ్ళు అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు తెచ్చాము, మరీ చిన్నగా కాదు. ఇప్పుడు మీడియం సైజులో కొన్ని కోళ్ళు తిరుగుతున్నాయి చూడండి, అలాంటి కోళ్ళు అప్పుడు తెచ్చాము. ఒక 7 తెచ్చాము. తెచ్చి ఇంకా వాటిని పెంచుతుంటే ఇప్పుడు మంచిగా పుంజులు చూసారా పుంజుకున్నాయి, కొంచెం పెద్దవయ్యి, పెట్టలు కూడా పెద్దవయ్యి, పిల్లలు కూడా పెట్టాయి. బట్ మేము అనుకున్నట్టు పిల్లల్ని అయితే చేయలేదండి. ఆ కోళ్ళు మొత్తం గుడ్లు మాత్రం ఒక 13, 9 అలా పెడితే అవి మాత్రం ఒక 5, 7 మీన్ మ్యాక్సిమం 7 అనమాట. 7 చేసాయి. 4 పెట్టలు అయితే పిల్లల్ని పెట్టాయి, ఒక పెట్ట అయితే చనిపోయిందండి. అందుకని చెప్పి 4 ఉన్నాయి. మొత్తం 4 పెట్టలు కలిపి ఒక 23 పిల్లలు అయితే చేసాయి. అవే ఇంకెలా తిరుగుతున్నాయి. ఈ రోజైతే ఒక పిల్ల కూడా చనిపోయిందనమాట చిన్నది. ఇంకా 22 పిల్లలు అయితే ఉన్నాయి. ఈ చిన్న పిల్లలు చూసారు కదా, ఈ పెద్ద పుంజులు కాకుండా ఇంకా చిన్న పెట్టలు పుంజులు కనిపిస్తున్నాయి కదా, అలాంటివి మేము స్టార్టింగ్లో 23 తీసుకొచ్చాము. 23లో 20 అయితే ఉన్నాయి ఇవి. ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలు 22 ఉన్నాయన్నమాట. ఈ ప్రస్తుతానికైతే పెద్ద సైజు, మీడియం సైజు, ఇంకా స్మాల్ సైజు అలా అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం. ఇంకా షెడ్ని మేము ఎక్స్పాండ్ చేద్దాము అని అనుకుంటున్నాం. చూసారు కదా ఇవే అనమాట. మేము షెడ్ కట్టామనే కానీ ప్రాపర్గా లేదనమాట. కోళ్ళు సైడ్ నుంచి ఎగిరిపోవడము, నెట్ అనేది సరిగ్గా మేము కట్టుకోలేదు. అలానే డోర్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. చెప్తున్నాను కదా, వాళ్ళు డ్యూటీలు పని చేసుకుంటూ ఇటు రావాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడో హాలిడేస్ ఉన్నప్పుడు, హాలిడేస్లో కూడా డ్యూటీలు రమ్మంటున్నారు. అందుకని చెప్పి పని అస్సలు అవ్వట్లేదు బావకి. ఇంకా ఇదైతే మంచిగా చేసుకొని డోర్స్ పెట్టించి ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, అది కూడా చేశాక ప్రాపర్గా ఇప్పుడు ఈవినింగ్ మూసేటప్పుడు కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అవన్నీ పట్టుకొని మూసుకొని అందులోనే ఒక గంట సేపు, అరగంట సేపు అందులోనే అయిపోతుంది అనమాట. అలా కాకుండా దేనికి సపరేట్గా డోర్స్ ఇచ్చుకుంటూ మంచిగా మనం పెట్టుకుంటే మనం ముయ్యవసరం లేదు. వాటి ప్లేస్లోకి వాటి దీంట్లోనికి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ రోజుల్లో కోళ్ళు పెంచాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. కోళ్ళకి, ఆవులకి, మేకలకి మనం వాటి కింద చెయ్యాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలము. లేదు అంటే చిరాకు వచ్చేస్తుంది చేసే కొద్దును. ఇంకా అలానే ఒకసారి అందులో దిగాము అంటే అది నేచురల్గా చేస్తుంది కదా, వాటిని చూస్తే మన మైండ్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా చెయ్యాలి అన్నట్టు థాట్ మీదే ఉంటాం అనమాట. ఇంకా పిల్లలు లేవలేదండి. లేస్తే మా పార్దు మాత్రం నాకన్నా ముందు వచ్చేసి వాటిని కోళ్ళన్నిటిని వదిలేస్తాడనమాట. వాడికి అంత ఇంట్రెస్ట్.
ఏదైనా ఇంట్రెస్ట్ పిల్లలకి వచ్చిందంటే మంచిదే అని చెప్పుకోవచ్చు. ఇలాంటి విషయాలు మొక్కలు పెంచడం కానీ, కోళ్ళని పెంచడము, చూసుకోవడము అని. వాళ్ళ నాన్న తర్వాత వాడికే కోళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సండేస్ వస్తే బాగా కోళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాడు, అలానే కొడుతుంటాడు. అవి కూడా బెదురుతూ ఉంటాయి. మేము కూడా గసురుతూ ఉంటాము, కొట్టొద్దమ్మా అంటాడు. వాడికి సరదా, చిన్నపిల్లలు కదా. బట్ వీడికి కూడా చెప్తూ ఉన్నాము, తొందరలోనే మానేస్తే బాగుంటుంది. ఇంకా నేనైతే ఆ కోళ్ళని బయటికి వదిలేస్తుంటాం కదా మేము, చిన్నగా ఉన్నాయి కదా ఆ పిల్లల్ని మాత్రమే వదలము. మిగతా పెట్టలు పుంజులు ఉన్నాయి కదా పెద్ద పెద్ద సైజులో, అవన్నీ బయటికి వదిలేస్తాం అనమాట. వాటిని అన్నిటినీ కుక్కలు అయితే తినడానికి చూస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ ఉంటాను నేను రోజంతా. చూసారు కదా మా పక్కన ప్లేస్ ఉంది కదా, అక్కడే మేము షెడ్ అయితే వేసుకున్నాము. ఆ షెడ్ పక్కనే కొంచెం మొక్కలైతే పెట్టుకున్నాము ఇంటి ముందు. అలాగా ఇక్కడ మట్టి ఏంటంటే గట్టిగా ఉంటుంది కిందన, అందువల్ల మేము ఏ మొక్కలు వేసినా సరే అంత తొందరగా పెరగవు. చాలా మొక్కలు వేసాము, చనిపోయి కూడాను. అసలు మట్టి అస్సలు బాగోదు. మట్టి కూడా ఇక్కడ మంచి మట్టి కూడా దొరకదు అస్సలన్నా. ఇంకా అలానే రేపటి వీడియోలో బావ అయితే ఊరెళ్ళారు కదా, బాబుకైతే చెప్పాను కొన్ని మొక్కలను పంపించు అని చెప్పి, పంపిస్తాను అని చెప్పింది. ఇంకా పంపిస్తే మాత్రం అవి ఎలా నాటుకున్నాను ఏంటి, ఎలా వేసుకుంటే బాగా బతుకుతాయి అన్నట్టుగా నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. నా వీడియోస్ చూడండి, మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూసారు కదా మేడపైన కూడా మొక్కలు పెట్టాను. ఇప్పుడు ఈ మొక్కల్ని మనం కింద పెట్టుకున్నాము అంటే ఆవులు వచ్చి కొరికిడము, లేదంటే కోళ్ళు దానికి దువ్విడము. ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ కవర్స్ చూసారు కదా, అవి ఆన్లైన్లో తీసుకున్నాను. అవి మనం చేతితో పట్టుకుని 1 year అయిపోతుంది, 1.5 year. చేత్తో పట్టుకునేలా అంటేనే చిరిగిపోతాయేమో అన్నట్టుంది. ఇంక కోడి ఒక్కసారి పొడిచింది అంటే ఇంకా కవర్లన్నీ చిరిగిపోతాయి అన్నమాట. నాకైతే మొక్కల్ని బాగా పెంచుకొని మనం తినే ఆకుకూరలను కూడా మంచిగా పెంచుకోవాలనే ఉంది. చూద్దాము ఎలా అవుతుందో. ఇంకా పిల్లలకైతే స్కూల్కి పంపించేసాను, వాళ్ళకి ఎగ్ కైమా చేశాను, చేసి వాళ్ళకి బాక్స్కి అయితే పెట్టేసాను. ఇదండి వీడియో.